హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతోని కరకరలాడుతూ ఇంట్లోనే చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్, అలాగే తగినంత కారం వేసేసుకొని ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ అంత ధనియాల పొడి, పసుపు, తగినంత గరం మసాలా పొడి, అలాగే చిన్న కప్పుతోని శనగపిండి మరి ఇదే కప్పుతోని కార్న్ పౌడర్ ఒక కప్పు తీసుకుంటాను నేను ఇక్కడ. ఫస్ట్ వీటిని అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆ గిన్నె అనేది సరిపోలేదు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతోని ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాతకి వాటర్ అవసరం పడితే కొద్దిగా వేసేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేసేసుకొని వాటరు మొత్తాన్ని ఇలా కలిసేలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ 2 స్పూన్లంతా నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని మొత్తం ముక్కల కంటేలా ఇలా బాగా కలిపేసుకొని వీటిని మూత మూసి ఒక్క 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ముక్కలకి మసాలా అనేది బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు 15 నిమిషాల తర్వాతకి బాక్స్ అనేది బయట పెట్టేసుకొని కడాయి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి మంట అనేది తగ్గించేసుకొని వీటిని ఒక 2-3 నిమిషాలు బయట పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడు మాత్రమే ఆయిల్లోకి వేసుకోవాలి. డైరెక్ట్ వెంటనే వేసేయకూడదు, ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క ముక్కగా వేసేసుకోవాలి. హై మంట మీద ఉన్నప్పుడు ముక్కలు వేసుకున్న తర్వాతకి మంట అనేది తగ్గించేసుకొని మీడియం మంట మీద ఇలా కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చేసుకోవాలి మీడియం మంట మీద. అప్పుడైతేనే మనకి లోపల దాకా చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీతో కరకరలాడుతూ స్పైసీగా ఎంతో టేస్టీగా ఇంట్లోనే చికెన్ పకోడా రెడీ. ఎవరైనా ఈజీగా చేసేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.